దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాలు అంత్య దినాలు గనక మనం నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు గనక ప్రవక్తల ద్వారా బయలుపరిచిన మాటలను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు చక్కగా మార్గం చూపించి ఉన్నారు. అయితే దానియేలు గ్రంథంలో మనము దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఈ మాటలు ఎత్తి యేసు ప్రభు చెప్పాడు. దానియేలు ప్రవక్త ప్రవచించిన లేఖన భాగమున యేసు ప్రభు చక్కగా మనకు బయలుపరిచాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలా మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి యొక్క పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుజన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కుబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిది. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అతడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడను. కనుక దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు. నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగుననియు మాట్లాడుకునేది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచారు నాశనకరమైన హేయ వస్తువు అంటే. దానియేలుకి ఎందుకు తెలుసు అంటే, దానియేలు ప్రేమ దేవుని బిడ్డలారా అరణ్యవాసులతో సహవాసం చేశాడు. ఎందుకంటే దానియేలు తన యొక్క చెరపట్టబడి దానియేలు అన్యులతో సహవాసం చేశాడు. అందుకనే అక్కడ జన సమూహం అంతటిని కూడా చూస్తూ ఉన్నాడు. అక్కడ అరణ్యవాసులు, అన్యజనులైన అరణ్యవాసులు, వారు దేహం మీద నాశనకరమైన హేయ వస్తువును చూస్తూ ఉంటారు. అక్కడ దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచిన ఈ మాటలను యేసుక్రీస్తు చక్కగా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మీద నిలిచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించు గాక. చూసారా, దానియేలు ప్రవక్త ప్రవచించిన ఆ లేఖనమును యేసు ప్రభు మనకు బయలుపరిచారు. మనం మార్కు సువార్తలో కూడా ఒక మాట చదువుదాం. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు చక్కగా ఈ మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రం తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. ఇవన్నీ కూడా రాకడి సూచనలు, అంత్య దినాలకు సూచనలు. దేవుడు తన కుమారుని పంపించే ముందు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనము ప్రేమను దేవుని బిడ్డలారా నిర్లక్ష్యంతో ఉన్నట్లయితే మన పనుల్లో మనం ఉంటాం, రానే వస్తాడు. మన ఆలోచనలో మనం ఉంటాం, మనం నిద్రపోతులుగా తిండిపోతులుగా ఉంటాము, ఆయన రానే వస్తాడు. కనుక నువ్వు మెలకువగా ఉండమని చెప్పారు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, నాశనకరమైన హేయ వస్తువు భయంకరమైనది. అది వేశ్య, అది జారస్త్రీ ధరించుకునేవి.
వాటిని గురించి స్పెషల్గా చెప్తున్నాడు. దానియేలు ప్రవక్త ద్వారా బయలుపరిచారు, అక్కడ యెషయా ప్రవక్త బయలుపరిచారు, ఇక్కడ దానియేలు ప్రవక్త కూడా బయలుపరిచారు. యేసు ప్రభు కూడా ఈ విషయాన్ని మనకి చక్కగా బయలుపరిచారు. కనుక మనము ఇంకా చూడండి, తిమోతి రాసిన పత్రికలో మరి ఇంకొక మాట చదువుకుందాం. తిమోతి 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. మరి స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. తిమోతి దేవుని సేవకుడైన, యేసు దాసుడైన దేవుని సేవకుడైన తిమోతి, యేసు దాసుడైన తిమోతి చక్కగా ఏ విధంగా ఉండాలి, స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఎలాగ సత్క్రియల ద్వారా తమ్మును తాము క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునేవాళ్ళు. మనం ఏ క్రియలతో? దేవుని యందు భయభక్తులు కలిగి అనుదిన బలి నిలిపివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన బలి నిలిపివేయబడింది. కనుక అంటే ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంకాలం 6 గంటలు దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు దేవునికి. అనుదిన బలి నిలిపివేయబడిన తర్వాత ఇప్పుడు అనుదిన బలి నిలిపివేయబడింది. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరి అవసరాలు కొలది వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ అనుదిన బలి నిలిపివేయబడింది. ఈ నాశనకరమైన ఏ వస్తువుని పరిశుద్ధ స్థలం మీద చక్కగా అలంకరించుకుంటున్నారంట. ఇక్కడ తిమోతి చక్కగా మనకు బయలుపరిచారు. పేతురు కూడా చూడండి, యేసు శిష్యుడైన పేతురు కూడా కొన్ని మాటలు మనకు బయలుపరిచారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు కూడా కొన్ని మాటలను మనకు బయలుపరిచారు. వాటిని మనము చక్కగా చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, ఇది చాలా ముఖ్యమైనది చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలపట అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్లు మృదువైనట్లునైన గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూసారా, దేవుని దృష్టికి చాలా మిగులు విలువ గలదంట. ఈ నాశనకరమైన హేయ వస్తువు కడవర దినాలు గనక, అంత్య దినాలు గనక, సూచక్రియలు జరుగుతున్నాయి గనక, యేసుక్రీస్తు చెప్పినట్లు అంత్య దినములలో సూచక్రియలు జరుగుతున్నాయి గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా చక్కగా చెప్పగలిగాడు. పేతురు కూడా చక్కగా చెప్పగలిగాడు. యేసు శిష్యుడైన పేతురు, తిమోతి కూడా చక్కగా మనకు బయలుపరిచారు. వీరందరూ ఎందుకు బయలుపరుస్తున్నారంటే మనం దేవుని రాజ్యానికి వారసులం కావాలి. వీటి వలన మనము దేవుని రాజ్యానికి వారసులం కాలేమేమో. వీటిని ధరించుకునే ద్వారా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసేమంటే దేవునికి మనకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే అపవిత్రమైన, హేయకరమైన, నాశనకరమైన హేయ వస్తువుని మనము ధరించకూడదని ప్రవక్తల ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. కనుక నీవు, నేను, మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందముగా, సంతోషముగా దేవుని యొక్క ఆలయముగా మార్చబడి సత్క్రియల ద్వారా మనము అలంకరించబడి తండ్రి రాజ్యమునకు మనం వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్.